తిరుచి ఈస్ట్ తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఈ నియోజకవర్గం టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలిచింది. త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న ఈ స్థానం నుంచి ప్రధాన పార్టీల తరపున ఎవరు బరిలోకి దిగబోతున్నారు? ముఖ్యంగా టీవీకే నుంచి పోటీ చేసే ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది? ఇప్పటికే విజయ్ అభిమానులు ఒక పేరుని డిసైడ్ చేసేసి సోషల్ మీడియాలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరిదా పేరు? తమిళనాడు రాజకీయాల్లో అప్పుడే ఉప ఎన్నిక హీట్ మొదలైపోయింది. సీఎం విజయ్ వదులుకున్న తిరుచి ఈస్ట్ నియోజకవర్గం చుట్టూ రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. ఎందుకంటే ఇది సాధారణ ఉప ఎన్నిక కాదు. టీవీకే భవిష్యత్తు, విజయ్ రాజకీయ వ్యూహం, డిఎంకే పునరాగమనం, బీసీకే ఆశలు, ఇలా అన్ని ఈ ఒక్క సీటు చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా తిరుచి ఈస్ట్ కు ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యం ఉంది. కావేరీ డెల్టా రాజకీయాలకు గేట్వేగా భావించే ఈ ప్రాంతంలో గెలిస్తే పార్టీకి మరింత పట్టు దొరుకుతుంది. తిరుచి ఈస్ట్ సీటు ఖాళీ అయిన తర్వాత టీవీకే తరపున ఎవరిని బరిలోకి దించబోతున్నారు అన్న చర్చ వచ్చిన ప్రతిసారి హైలైట్ అవుతున్న పేరు హీరోయిన్ త్రిష. విజయ్తో కలిసి ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన త్రిష రాజకీయాలకు వస్తారన్న ప్రచారం అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే జరుగుతోంది. టీవీకే ఆవిర్భావం తర్వాత త్రిష రాజకీయ అరంగేట్రంపై జోరుగా చర్చలు జరిగాయి. తిరుచి ఈస్ట్ సీటు ఖాళీ అవడంతో ఆమెను బరిలోకి దించుతారన్న ప్రచారం ఊపందుకుంది. త్రిషకు యూత్ లోనే కాదు, మహిళా ఓటర్లలో కూడా ఇమేజ్ ఉంది. ముఖ్యంగా విజయ్ అభిమానులు ఆమెను సులభంగా అంగీకరించే అవకాశం ఉంది. రాజకీయాలు కేవలం అభిమానుల కోరికలతో మాత్రమే నడవు. టీవీకే ప్రస్తుతం మిత్రపక్షాల అండతో అధికారంలో ఉంది. అందుకే ప్రతి నిర్ణయం కూడా రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపున తిరుచి సీటు కోసం వీసీకే గట్టిగా ప్రయత్నిస్తోంది. తిరుచి సీటు తమకే కేటాయించాలన్న డిమాండ్తోనే వీసీకే టీవీకేకు మద్దతిచ్చిందన్న వార్తలు కూడా వచ్చాయి. తమకు ప్రాతినిధ్యం పెంచాలని, కూటమిలో తమ బలం మరింత పెంచుకోవాలని వీసీకే భావిస్తోంది. ఆ కోటాలో వీసీకేకు తిరుచి కేటాయిస్తే దళిత ఓటు బ్యాంకులో టీవీకే బలం పెరుగుతుంది. అలాగే మిత్రపక్షాలకు గౌరవం ఇచ్చినట్లవుతుంది. కానీ పార్టీ సొంత బలం పెంచుకోవాలంటే టీవీకే అభ్యర్థినే నిలబెట్టాలన్నది పార్టీ కార్యకర్తల డిమాండ్. అంతేకాదు తిరుచి సీటుపై డిఎంకే కూడా కన్నేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ అధినేత మాజీ సీఎం స్టాలిన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం బలంగా ఉంది. స్టాలిన్ గనుక ఇక్కడి నుంచి బరిలోకి దిగితే అందుకు ధీటైన అభ్యర్థిని టీవీకే నిలబెట్టాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే త్రిష బెస్ట్ ఛాయిస్ అన్నది విజయ్ అభిమానులు చెప్తున్న మాట. ఒకవేళ టీవీకే త్రిషను బరిలోకి దించి డిఎంకే స్టాలిన్ ను నిలబెడితే పోటీ ఆసక్తికరంగా మారడం ఖాయం. సినీ గ్లామర్ వర్సెస్ రాజకీయ అనుభవం, కొత్త తరం వర్సెస్ పాత తరం, విజయ్ శిబిరం వర్సెస్ స్టాలిన్ శిబిరం, ఇలా అనేక కోణాలు తెరపైకొస్తాయి. రాజకీయంగా చూస్తే టీవీకే అంత పెద్ద రిస్క్ తీసుకుంటుందా అన్నది ప్రశ్న. అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన తొలి ఉప ఎన్నికలో ప్రయోగాలు చేయడం కూడా సాహసమే. ఇదే బలమైన స్థానిక నాయకుడిని బరిలోకి దించే అవకాశాన్ని కూడా కొట్టిపారేలేమంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ మరో కీలక పాయింట్ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉప ఎన్నికను ప్రత్యర్థులు ప్రజాభిప్రాయ పరీక్షగానే చూస్తారు. అందుకే టీవీకే ఎవరిని నిలబెట్టాలి, మిత్రపక్షాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అన్న దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పైగా విజయ్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయన నిర్ణయాలన్నీ కూడా ఊహకందకుండానే ఉంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని అభ్యర్థుల్ని నిలబెట్టి విజయం సాధించారు. అదే ఫార్ములాను ఇప్పుడు కూడా అనుసరించే అవకాశం ఉంది. అందువల్ల త్రిష పేరు వినిపిస్తోన్నా చివరి నిమిషంలో మరో కొత్త పేరు తెరపైకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. డిఎంకే తిరుచి సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి ఆ పార్టీకి ఇదో సువర్ణ అవకాశం. అందుకే తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఇప్పుడు తిరుచి ఉప ఎన్నికను తమిళ పార్టీలు 2031 ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు మున్ముందు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.